ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మనం తగ్గింపు ప్రార్థన అని పెడుతున్నాం కదా. మరి తగ్గింపు ప్రార్థన మీరు అలవాటు చేసుకున్నారా? మనం ఎంత తగ్గించుకుంటే తండ్రి అంత మనల్ని హెచ్చిస్తానని చెప్పాడు. ఇది నా సొంత మాట, నా సొంత జ్ఞానంతో చెప్పే మాట కాదు కదా. తండ్రి వాక్యంలో తండ్రి రాపించి పెట్టాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గిస్తానని చెప్పాడు. ఇలా మన కళ్ళ ముందే ఎంతో మందిని మనం చూసే ఉంటాము. ఏదో దేవుని ఆశీర్వాదంతో చక్కగా సమృద్ధిగా అన్ని సమకూడి అందరిలో చాలా గొప్ప స్థితిలో ఉండుంటారు మనకు తెలిసిన వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళకి గర్వము, అహంకారము, లేకపోతే మనుషులను లెక్క చేయకుండా ఉండడము అనేది వాళ్ళకి వచ్చుండిద్ది. ఖచ్చితంగా అటువంటి హృదయం వచ్చుండిద్ది. మళ్ళీ వాళ్ళ తర్వాత స్థితి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఎంత ఘోరంగా ఉండిందో మీరు చూసే ఉంటారు. నేను చూశాను, చాలామందిని చూశాను. అట్లా నా కళ్ళతో నేనే చాలామందిని ఎంత గొప్పగా చెప్పుకున్నారు. తర్వాత అసలు అంత సంపాదించేసరికి ఎంత గర్వం వచ్చింది వాళ్ళకి అని చెప్పుకున్నారు. ఆ తర్వాత అది మొత్తం పోగొట్టుకున్నారు. వాళ్ళకు వచ్చిన గర్వంతోనే అదంతా మళ్ళీ పోగొట్టుకున్నారన్న మాటలు కూడా మనం వినే ఉంటాము. అందుకే ప్రతిరోజు కూడా తగ్గింపు ప్రార్థన, తగ్గింపు. దేవుని దగ్గరే మనం తగ్గించుకోలేము, తండ్రి దగ్గరే మనం తగ్గించుకోలేము. తండ్రే ఎంతో తగ్గించుకున్నాడు, ఒక్క తప్పు చేయలేదు తండ్రి. అయినా సరే ఎంత ఓర్చుకున్నాడు, ఎంత సహించాడు, ఎంత ఓర్పు సహనంతో ఉన్నాడు. అంత ఓర్పుతో ఎందుకున్నాడంటే తండ్రిని బట్టి, తండ్రిని చూసి అసలు ఏ ఒక్క తప్పు కూడా చేయని అటువంటి అంత పరిశుద్ధంగా జీవించిన తండ్రే మళ్ళీ అంత శక్తి ఉంది. మరణించిన లాజర్ని ఎన్ని రోజుల తర్వాత బ్రతికించాడు మనకు తెలుసు. అంత శక్తి, అన్ని పవర్స్ ఉన్న తండ్రే తగ్గించుకొని ఒక్క మాట మాట్లాడకుండా తిరిగి ఒక్క నోరు తెరిచి ఒక్క కాని మాట పలికాడంటే, ఒక శాపవచనం పలికాడంటే అసలు అక్కడున్న వాళ్ళల్లో ఒక్కళ్ళైనా ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు కదా. అంత శక్తిగల తండ్రే ఎంత తగ్గించుకున్నాడు. తండ్రి మాటకు లోబడ్డాడు. అమ్మ ఇదిగో నిన్ను చూసి నిన్ను మాదిరిగా చేసుకొని నీ బిడ్డలు, మన బిడ్డలు వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి నేను సైలెంట్గా ఉండాలి, నేను తగ్గించుకోవాలి. నా తండ్రి మాట చొప్పున నేను తగ్గించుకోవాలి. నన్ను చూసి నా బిడ్డలు తగ్గించుకుంటారు, వాళ్ళకి అదే అలవాటైంది అని తండ్రి ఎంత బాధ కలిగినా ఎంత సహించాడు, ఎంత ఓర్చుకున్నాడు, ఎన్ని కన్నీళ్లు దిగమింగాడు కదా మన కోసం. మరి మన కోసం అంత సహించిన మన తండ్రిని చూసి మనమేం నేర్చుకుంటున్నాం? మనం తగ్గించుకుంటున్నామా? ప్రతి విషయంలో కూడా తగ్గింపుతో ఉండండి, దీన మనసు కలిగి ఉండండి అని తండ్రి చెప్పాడు. తండ్రి కోరుకునేది అదే. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మీరు తగ్గించుకున్నంత మాత్రాన మిమ్మల్ని అదే స్థితిలో ఉంచుతానా? నేను ఉంచను. నేనున్నాను మీకు. మీరెంత తగ్గించుకోండి. నన్ను ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నారు, తప్పు లేకపోయినా సరే ఇన్ని మాటలు అంటున్నారు, ఇంత ఘోరంగా తిడుతున్నారు, ఇంత ఘోరంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు, నేనే తప్పు చేయలేదయ్యా అని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్తున్నారు, కరెక్టే. అయినా సరే తిరిగి ఒక్క మాట మీరు అనొద్దు. నేను చూసుకుంటాను కదా. మీరు ఎక్కడైతే తగ్గించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే మిమ్మల్ని నీచంగా చూశారో అంత వాళ్ళ ముందే మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. నా అంతటా నేను నా చేతులతో, నా ఆశీర్వాదం మీలో ఉండాలంటే, మీరు కలిగి ఉండాలంటే మీరు తగ్గింపుతో ఉండండి. అది భార్య దగ్గర భర్త అయినా, భర్త దగ్గర భార్య అయినా, పెద్దవాళ్ళ దగ్గరైనా, పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరైనా సరే, ఇంటి దగ్గరైనా, బయటైనా, బంధువుల దగ్గరైనా, కొలీగ్స్ దగ్గరైనా, స్నేహితులని, ఎక్కడైనా సరే క్రైస్తవులుగా మనం తండ్రి బిడ్డలుగా, తండ్రి ఆయన రక్తంతో మనల్ని కడిగి కొనుక్కున్నాడు. మరి అలాంటి మనం తండ్రిని ఎలా అయితే, తండ్రి సహనం, తండ్రి ఓర్పు మనం చూసామో అదే ఓర్పు, అదే సహనం మనలో ఇతరులు చూడాలి. అప్పుడు ఆ ఘనత మన తండ్రికి వచ్చింది. మీరు తగ్గింపు ప్రార్థన అలవాటు చేసుకోండి. ఎంత తగ్గింపు! ఇంతకుముందు మీ ప్రార్థన ఎలా ఉండేదో నాకు తెలియదు, ఇప్పుడు ఎలా ఉంటుందో మీ ప్రార్థన. ఆ తగ్గింపు ప్రార్థనలో మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏమన్నా మార్పులు వచ్చాయా లేదా ఒకసారి గమనించుకోండి. తగ్గింపు ప్రార్థన మనం ఎంత తగ్గించుకుంటున్నామంటే మన తండ్రికి అంత దగ్గర అవుతున్నామని అర్థం. మనుషులు నేను ఇంత తగ్గించుకుంటే చేతగాని వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, ఇక నేను ఒక వేస్ట్ అన్నట్టు చూస్తున్నారు అని మనం ఫీల్ అవ్వద్దు. మనం సైలెంట్గా ఉంటే
మన పక్షాన యుద్ధం చేయడానికి మన తండ్రి వస్తాడు. మన తండ్రి వచ్చాడంటే ఇక మన తండ్రి ముందు ఎవరైనా సరే నిలవగలరా? కనీసం ఆయన చూపుకైనా సరే బ్రతికుండగలరా? ఖచ్చితంగా ఎవ్వరూ ఉండలేరు కదా. అది అంత పెద్ద అపవాదైనా సరే దేవుని ముందు గడగడలాడాల్సిందే. అంత శక్తి గల తండ్రి మన పక్షాన ఉన్నాడు. అంత గొప్ప తండ్రి మన పక్షాన ఉన్నప్పుడు మనకెందుకు? మనమెందుకు ముందుకెళ్ళాలి? మనమెందుకు మాట మిగలాలి? మనమెందుకు ఓర్చుకోకుండా తిరిగి వాళ్ళని ఏదో ఒకటి అనాలి? తిరిగి మనం ఎందుకు కలబడాలి? సైలెంట్, తగ్గింపుతో ఉంటేనే తండ్రికి ఇష్టం. దీన మనసు కలిగి ఉండండి, దీనులుగా ఉండండి, తగ్గింపుతో ఉండండి అని తండ్రి చెప్పిన మాటలు నా సొంత మాటలు కాదండి. అలా తగ్గించుకున్న చాలా విషయాల్లో దేవుని కృపను బట్టి తండ్రి ఇచ్చాడు. నేను అడిగాను, అయ్యా నేను తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్నారు. నేను తగ్గింపు నాకు ఇవ్వండి, తగ్గింపు జీవితం నాకు ఇవ్వండి, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు నాకు ఇవ్వండి అని తండ్రిని అడిగాము. అడిగితే తండ్రి ఇచ్చాడండి. అడుగుడే మీకు ఇవ్వబడును అన్నాడు. ఇస్తాడు తండ్రి. తగ్గింపు, తండ్రి మాటకు లోబడే మనసు అడగండి. తండ్రి ఏదైతే మనం ఎలా అయితే ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడో ఆ రీతిగా మమ్మల్ని మార్చేయ్యా అని ఆ విషయం అడగండి. మనకున్న సమస్యలు అంటారా, మనల్ని మార్చిన తర్వాత మన తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటా ఉంటే మనకున్న సమస్యలు తీసేయడానికి తండ్రికి ఎంతసేపు? ఎంతోసేపటి, ఒక్క క్షణం చాలు. ఒక్క క్షణం కనురెప్ప పాటు చాలు కదా. జీవితాలు, మన కుటుంబాలు, మన జీవితాలు, మన పరిస్థితులు అన్నీ మారిపోతాయి. తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తగ్గించుకోవడం చాలా కష్టం సిస్టర్ అంటారేమో. మనకున్న సొంత బలంతో, మనకున్న సొంత తెలివితో మనం, ఎందుకంటే మనకు బలహీనులం, ఆ విషయం తండ్రికి తెలుసు. మీరు బలహీనులు కనుక మీ బలహీనత కాదు, నన్ను నా సహాయాన్ని మీరు తీసుకోనని తండ్రి చెప్తాడు. అయ్యా నేను బలహీనురాలి, నేను బలహీనుండి, నాకు మీ మాట చొప్పు నడుచుకోవాలనైతే ఆశ అయితే ఉంది, కానీ నేను అలా చేయలేకపోతున్నాను. నాకు కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతున్నాను అని ఇదే మాట తండ్రి దగ్గర పెట్టండి. ఇదే మాట మీరు ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి, నా తండ్రి తగ్గింపుతో ఉండమన్నాడు. ఆ తగ్గింపు, దీన మనసు నేను కలిగి ఉండాలి, కానీ నా వల్ల కావట్లేదు అని మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోండి. పనిచేసేటప్పుడు మనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏదేదో వస్తాయి. ఇంట్లో ఉన్న సమస్యలే, ఇంకా ఎలా ఈ సమస్యల గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాం అంటారు చాలామంది. ఆ సమస్యల మీద కాకుండా ఈ విషయాల మీద, దేవుని విషయాల మీద మీరు మనసు పెట్టి దేవుని విషయాల గురించి ఎంత ఆలోచిస్తే అంత తండ్రికి దగ్గర అవుతామో అంత తొందరగా మన సమస్యలు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి. మాకు తెలిసిన ఉంది, వాళ్ళు ఎవరో ఏదో చెప్పారంట, ఆమె మీద చాడీలో ఏదో పుకార్లు పుట్టించి ఏదో చెప్పారు ఆపోజిట్గా. ఇక వాళ్ళు వచ్చి ఈమె మీద పెద్దగా అరిశారు. ఈమె చర్చికి వెళ్ళేది. మరి చర్చికి వెళ్ళేటప్పుడు వాళ్ళు 100 చెప్పనివ్వండి, తిరిగి మనం వాళ్ళ మీద ద్వేషించాలా, వాళ్ళని ప్రేమించాలా? ప్రేమించలేము కదా, ద్వేషిస్తానే ఉంది. అయ్యో ఎందుకమ్మా నువ్వు వాళ్ళ మాటలు వద్దు, వాళ్ళ కోసం నువ్వు చర్చ ఎందుకు మానుకుంటున్నావు? ఆహా లేదు, నేను ఆ మాటలు అనలేదని, మరి ఆ పాస్టర్ గారు నా పక్షాన ఎందుకు మాట్లాడలేదు? నేనేం తప్పు చేశానా? నేను తప్పు చేయనని ఆయనకు తెలుసు, అయినా సరే ఆయన ఎందుకు మాట్లాడలే? వాళ్ళిద్దరు ఎందుకు వాళ్ళు అంత ఘోరంగా మాట్లాడుతుంటే నా గురించి ఆయన ఎందుకు ఆపట్లేదని పాస్టర్ గారి మీద కోపంతో చర్చికి వెళ్ళట్లేదు. కరెక్టేనంటారా? అది ఎదుటి వాళ్ళని, మనుషుల మాటలు, మనుషుల ప్రవర్తన, మనుషుల ఆలోచనల మీద మన ధ్యాస, మన దృష్టి పెట్టకూడదు. మనుషులు 100 అనుకోనివ్వండి, నా తండ్రి నాకు ముఖ్యం. నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఏడుస్తా ఉన్నప్పుడు నన్ను ఓదార్చింది నా తండ్రి, నా కన్నీరు తుడిచింది నా తండ్రి. నేను ఏదీ లేని పరిస్థితులు ఒకళ్ళ మీద ఆధారపడాలి, ఎవరిని ఏమడగాలి, ఎవరి సహాయాన్ని నేను కోరుకోవాలి, ఎవరిని అడగాలి సహాయం అని ఆలోచించిన ఆ సమయంలో వాళ్ళంతటా వాళ్ళే తెచ్చి నాకు సమకూర్చిన రోజులు చాలా ఉన్నాయి. మరి నేను అడగకుండానే తండ్రి నాకు ఇంత సమకూర్చాడు. నా తండ్రి గురించి ఆలోచించి నేను వెళ్ళాలి కదా. మనుషుల మీద కోపంతో నేను ఎందుకు వెళ్లకుండా ఆగిపోవాలి అని అనుకోలేదు. మనుషులు మనం అలాగే ఆలోచిస్తాం కదా, అది కరెక్ట్ కాదు. అలాగని పోనీ సరే చర్చికి వెళ్ళట్లేదు, ఓకే, వాళ్ళని క్షమించే మనసా? లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళినా ఎదుటి వాళ్ళని క్షమించే మనసు లేకపోతే ఇక ఎందుకంటే మన భక్తి? ఎదుటి వాళ్ళని ప్రేమించే మనసు మనం కలిగి ఉండకపోతే మన భక్తి ఎందుకు? మన భక్తి ఎంత ఉంది? అసలు ఎంత అభివృద్ధి చెందిందా భక్తి?
ఎదుటి వాళ్ళకి మీద మనం క్షమించే మనసు లేకపోతే ఇక భక్తి ఎందుకు? మనం ఎదుటి వాళ్ళని క్షమిస్తేనే మనం చేసిన తప్పులు మన తండ్రి క్షమిస్తాడు అని నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. అందుకే తగ్గింపు తగ్గింపు తగ్గింపు, ఎంత తగ్గించుకొని, అదే ఇప్పుడు వాళ్ళ మీద గనక కోపం తీసేసుకొని వాళ్ళు 100 అనుకోనివ్వండి, నేను ఎలాంటి దాన్ని, నేను మాట్లాడైనా లేదా అనేది నా తండ్రికి తెలుసు. నా తప్పు ఉంటే నా తండ్రి నన్ను గద్దిస్తాడు, నా తప్పు లేకపోతే. ఎవరైతే నా మీద పుకార్లు పుట్టించి నా గురించి బ్యాడ్గా చెప్పారో వాళ్ళకి తెలిసేలా చేస్తాడు నా తండ్రి అని దేవునికి అప్పగించేసి ఆ సమస్య చర్చికి వెళ్ళాలి కదా. అలా చేయట్లేదు. అందుకే మీరు ఆలోచించుకోండి, తగ్గించుకోండి. ఎంత తగ్గించుకున్నా ఎదుటి వాళ్ళు భలే చులకనగా చూస్తున్నారు సిస్టర్, అసలు భలే మాటలు అంటున్నారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ఘోరమైన అవమానకరంగా మాట్లాడారు మన తండ్రిని సిలువలో. ఇంతకన్నా ఘోరంగా తిట్టారు మన తండ్రిని, అంతకన్నా ఘోరంగా హింసించారు మన తండ్రిని. అయినా సరే ఒక్క మాట మాట్లాడలేదు. గుర్తు చేసుకోండి, వాక్యం ధ్యానిస్తున్నామంటే ఆ సందర్భానికి ఆ వాక్యం అనేది మనకు గుర్తు రావాలి. అదే అందుకే మీరు అట్లా దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటే మనం తప్పులో పాపంలో పడిపోకుండా మనల్ని గద్దిస్తూ ఉంటుందంట తండ్రి మాటలు. నువ్వు దారి తప్పకుండా, నువ్వు పాపంలో పడిపోకుండా, నువ్వు దేవుడి నుంచి దూరం కాకుండా, నువ్వు సరైన దారిలో నడిపించడానికి అవి నీకు మార్గాన్ని చూపిస్తాయని దావీదు గారు చెప్తారు. తండ్రి మాటలు అప్పుడు గుర్తు రావాలి. అవమానకరంగా ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం ఏం చేస్తాం? తిరిగి వాళ్ళని మాట అన్నదాకా మనకు ప్రశాంతత ఉండదు. లేకపోతే ఎదుటి వాళ్ళు నోరు ముయ్యరు. మనం తగ్గించుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు సిస్టర్ అని మనం లోకస్తులాగా ఆలోచిస్తాం. కానీ ఇక్కడ తండ్రిని చూడండి ఒకసారి, ఒక్క మాట, ఒక్క తప్పు కానీ, ఒక్క మాట, అందరినీ ప్రేమించాడు కానీ, అందరికీ స్వస్థత ఇచ్చాడు, అందరినీ ఒకే రకంగా చూశాడు కానీ ఒక్క తప్పైనా చేశాడు తండ్రి. పక్షపాతంగా ఎక్కడైనా ప్రవర్తించాడు తండ్రి. తండ్రి చేయగలిగినంత వరకు తండ్రి మేలే చేశాడు కానీ ఒక్క కీడు కానీ ఒక్క నష్టం కానీ ఎవ్వరికీ చేయలేదు. అయినా సరే తండ్రి ఎంత తగ్గించుకున్నాడు, ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నారు అని తండ్రి బాధపడలేదు, సహించాడు, ఓర్చుకున్నాడు. ఎందుకంటే మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి టైంలో తండ్రి మనకు గుర్తు రావాలి, తండ్రి సహనం మనకు గుర్తు రావాలి, తండ్రి ఓర్పు మనకు గుర్తు రావాలి. తగ్గింపు దీన మనసు కలిగి మీకు అలవాటు చేసుకోండి. నేను ప్రతిరోజు తండ్రి కృపను బట్టి పెడుతున్నాను, నా సొంత జ్ఞానంతో నేను ఆలోచించింది కాదండి. ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటే ప్రార్థన, మైండ్లో ఒకటే అనుకున్నాను, తండ్రి నా వల్ల అయితే కాదు, నేను చెప్తే బిడ్డలకు అర్థం కాదు. ఎందుకంటే నాకన్నా పెద్ద దైవజనులు ఉన్నారు, నాకన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న చాలామంది దైవజనరాలు ఉన్నారు. వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు, నాకు మాట్లాడుతూ రాదు. కానీ మీరు నా ముందుండి బిడ్డలతో మాట్లాడి వాళ్ళు ఎక్కడ దారి తప్పిపోతున్నారు, మీరు ప్రతిరోజు వాళ్ళని సరిచేస్తా వాళ్ళని సరైన దారిలో నడిపిస్తాను అని నాతో మీరు ఉంటానంటేనే నేను ఇది స్టార్ట్ చేస్తాను, లేకపోతే నేను చేయను అని 1 సంవత్సరం నుండి తండ్రితో చెప్పుకొని ఆలోచన ఇచ్చేది తండ్రే కదా. నేనేమో పక్కకి, నాకు అంత అర్హత లేదు, నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత తెలివి లేదు, నాకు అసలు మాట కూడా నాకు సరిగ్గా, ఏదో స్క్రిప్ట్ ఇస్తే చదువుతాను అంతే, తండ్రి ఇచ్చిన తలాంతుని బట్టి స్క్రిప్ట్ ఇస్తే చదువుతాను, వాయిస్ ఓవర్ని. స్క్రిప్ట్ లేకుండా మీరు ఏ విషయాల్లో దారి తప్పిపోతున్నారు, ఇదిగో ఈ సరి చేసుకున్నాను నేను చెప్పలేను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అంత అనుభవం లేదు. కానీ మీరు నా ముందుంటేనే మీ బిడ్డలకు అర్థమైంది. మీరు నా ముందుండి వాళ్ళని ప్రతిరోజు హెచ్చరిస్తా, మీరు ఎలా మేము నడుచుకోవాలి, ఎలా ఉండాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. అలా మమ్మల్ని మారుస్తానంటేనే నేను స్టార్ట్ చేస్తాను అని ఒకటే తండ్రితో తండ్రితో ఇక ప్రార్థనలోనే పెట్టేస్తాం కదా. నేనేదో పెద్ద గొప్పదాన్నో, నేనేదో భక్తి గలదాన్నో కాదండి, డైరెక్ట్గా దేవుడు నాతో మాట్లాడతాను. నేను చెప్పను, అసలు తండ్రి స్వరం వినేంత అర్హత నాకైతే లేదండి, నాకైతే లేదు. కానీ తండ్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు మీకు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని సరిచేస్తానే ఉన్నాడు. ఇదిగో మీరు అది సరి చేసుకోండి, నేను మీకు ఈ విషయాల్లో నేను హెల్ప్ చేస్తాను, ఇదిగో మీరు అలా ఉన్నారు, మీరు ఇలాంటి దారిలో రండి అని ప్రతిరోజు వాక్యం ద్వారా కానీ ప్రార్థన ద్వారా కానీ తగ్గింపు అనేది తండ్రి మీకు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, అలవాటు చేయాలనుకుంటున్నాడు. మీరు గమనించుకోండి,
గమనించుకొని మీ దారి, మీ ప్రవర్తన, మీ జీవితం, మీ తగ్గింపు ఎంతవరకు ఉందో, తండ్రే అంత తగ్గించుకున్నప్పుడు అంత గొప్ప తండ్రి ఆ మహిమనంతా వదిలిపెట్టుకొని మన కోసం మామూలు మనిషిగా ఒక నరునిగా ఈ భూమి మీద జీవించిన తండ్రి ఒక్క తప్పు కూడా చేయలేదు. ఆలోచనతో కూడా ఒక చూపు కానీ ఎంత పరిశుద్ధంగా, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధంగా జీవించండి అన్నాడు. అంటే ఎంత పరిశుద్ధంగా జీవించాడు. అంత గొప్ప తండ్రి తగ్గించుకున్నప్పుడు ఒక్క మాట అనలేదు. వాళ్ళు ఎంత హింసించారు, ఎన్ని మాటలు అన్నారు. బైబిల్లో చదువుకోండి, చదువుతున్నాం మనం. యూదుల రాజంట మమ్మల్ని కాపాడతాడంట, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడని ఎంత వెటకారంగా మాట్లాడారు, ఎంత అవమానకరంగా మాట్లాడారు. ఈయనంట మనల్ని కాపాడతాడంట, అందుకని భూమి మీద ఈయన దైవ కుమారుడంట. అసలు ఎంత ఎగతాళి చేశారు. అయినా సరే ఆయన నిజంగా దైవ కుమారుడే కదా, మనల్ని రక్షించడానికే కదా తండ్రి వచ్చింది అని ఆ విషయాలన్నీ తండ్రికి తెలుసు. అయినా సరే ఒక్క మాట కూడా రిప్లై ఇవ్వలేదు, సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళ కోసం, అయ్యా ఇదిగో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి తెలియట్లేదు, దయచేసి వీళ్ళని క్షమించండి. వాళ్ళ తరపున తండ్రి క్షమాపణ అడిగాడు అంత బాధలో కూడా. అంటే మనమేం నేర్చుకోవాలి? తగ్గింపు. మనం తగ్గించుకోవాలి. మనల్ని ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మనం కూడా ప్రార్థన చేయాలి అని మనం నేర్చుకోవాలని. అలా నిజంగా మీ జీవితాలు మార్చుకోండి. ఖచ్చితంగా మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలు తీరకపోతే నన్ను అడగండి. సమస్యలు తీరాలంటే తండ్రి ఎలా అయితే ఉండమంటున్నాడో అలా ఉండాలండి. అదే పెద్ద కష్టం కాదు. మన వల్ల కాకపోతే తండ్రి సహాయం చేస్తానని తండ్రి అడగమంటున్నాడు కదా. అడగండి. తగ్గింపు ప్రార్థన ప్రతి ఒక్కరు నేర్చుకోండి. మీ పిల్లలకు నేర్పించండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి. ఇప్పటి వరకు మనం ఎలా ప్రార్థన చేసామో మనకు తెలియదు. ఇదిగో తగ్గింపు ప్రార్థన. ఎంత తగ్గించుకుంటే తండ్రి అంత హెచ్చించాడు. ఇప్పుడు నాకు కావాల్సిన సమృద్ధి అన్నీ కూడా నా తండ్రి ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కటి ఇస్తున్నాడు. క్రమక్రమంగా అభివృద్ధి చేశానని, ఆశీర్వదించానని బైబిల్లో ఉండేది కదా. అలా ఆశీర్వదిస్తున్నాడు తండ్రి. అయ్యా నాకు ఇక చాలయ్యా, నాకొద్దయ్యా, ఎందుకంటే ఇంకా సమృద్ధి ఎక్కువైతే మీ నుంచి దూరం అవుతానేమో, మిమ్మల్ని లెక్క చేయకుండా లోకస్తులాగా నేను బ్రతుకుతానేమో అని భయం వేస్తుంది. నాకు వద్దయ్యా, నాకు చాలు, ఉన్నంత వరకు చాలు అంటే, అమ్మా నువ్వు సైలెంట్గా ఉండు, నేను ఏర్పాటు చేస్తాను నీకు కావాల్సిన. తండ్రే ఏర్పాటు చేస్తున్నాడు ఒక్కొక్కటి. అలా ఉండేది తండ్రి ప్రేమ. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చిస్తాడు మన తండ్రి. మరి ఆలోచించుకోండి. మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ జీవితం, మీ మాటలు, మీ హృదయం ఎలా ఉందో ఆలోచించుకొని అప్పుడు మొదలు పెట్టండి క్రొత్త ప్రార్థన, కొత్త జీవితాన్ని.